నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. బడుగుల జీవనోపాధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు P4 అనుసంధానం. సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖ సముద్ర తీరంలో గలంతైన మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేత. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ వెల్లడి. ఇండోనేషియాలోని ప్రంబనాన్ హిందూ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ. ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టును సంయుక్తంగా ప్రారంభించిన ఇరు దేశాధినేతలు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాలు చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10% పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సచివాలయంలో సంక్షేమ శాఖలపై సమీక్షిస్తూ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులున్నాయని వచ్చే ఏడాది నుంచి పెంచుతామని ఆర్థిక శాఖ అధికారులు సూచించగా, లేదు ఈ ఏడాది 2వ త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీలను పెంచాలని సీఎం స్పష్టం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని, దీనికి తగినట్లుగానే వారికి అన్ని రకాల అవకాశాలు అందాలన్నారు. మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలతో పాటు పోషకాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ శాఖలకు చెందిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, దీనికోసం పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేశారు. బాధితులతో మాట్లాడి వారిని ఓదార్చారు. ఆయన తిరిగి వెళ్తుండగా మత్స్యకార మహిళలు, భోగాపూర్ నుంచి వచ్చిన బాధితులు, బంధువులు నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వం అందజేసిన పరిహారం సరిపోదని ఒక్కో కుటుంబానికి 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టిన వారిని ఉద్దేశించి మంత్రి రవీంద్ర మాట్లాడారు. బాధిత మత్స్యకార కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కోటయం ప్రభుత్వం ఏర్పడగానే వేట నిషేధ వృత్తిని 20,000కు పెంచామని గుర్తు చేశారు. 50 ఏళ్లకే మత్స్యకారులకు పింఛన్లు అందజేస్తున్నామని వెల్లడించారు. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి 30వ తారీఖున వేటకెళ్ళినటువంటి బోటు ప్రమాదవశాత్తు 4వ తారీఖున, అంటే ఆయన ఉదయం కూడా ఫోన్లో మాట్లాడటం జరిగింది. 7గురు ఆ ఫిషింగ్ బోట్లో వేటకెళ్ళడం జరిగింది. ఉదయం కూడా మాట్లాడారు. మధ్యాహ్నం జరిగినటువంటి వాతావరణంలో మార్పుల వల్ల బోటు తిరగబడిపోయి మధ్యాహ్నం 7గురు కూడా గల్లంత అవడం జరిగింది. తర్వాత రోజు చిన్న అనే అతను ఒక కమర్షియల్ బోటుకి అతను దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు అతన్ని రక్షించడం జరిగింది. ప్రభుత్వానికి సమాచారం వచ్చిన వెంటనే కోస్ట్ గార్డ్ని అలర్ట్ చేశారు. కొన్ని బోట్స్ పెట్టి కూడా గాలించడం జరిగింది. అన్ని రకాలైనటువంటి రెస్క్యూ తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి, ఎవరైతే 7గురులో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా ఆరుగురికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. మిగతాయి కూడా ఏదైతే బోటు నష్టపోయి ఉన్నారు కాబట్టి బోటు కానీ మిగతా ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇవాళ గతంలో ఎప్పుడు ఇవ్వని విధంగా 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో ఇక్కడ హుద్హుద్ వచ్చినప్పుడు కూడా ఆ రోజులు బోటు మునిగిపోతే 6 లక్షల రూపాయలు చెప్పిన ఫస్ట్ టైం
భారతదేశంలోనే ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో ఆ నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు కూడా చూస్తే 5 లక్షల రూపాయలు ఉండేది గతంలో. లాస్ట్ గవర్నమెంట్లో దగ్గర ఒక 80 కేసెస్ 63 కేసులు లాస్ట్ గవర్నమెంట్లో పెండింగ్ ఉన్నాయి. ఒక్క పైసా కూడా ఇవ్వలే 5 సంవత్సరాలు. ఇవాళ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వెంటనే ప్రపోజల్ పెట్టడం, ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. 3,15,00,000 రూపాయలు ఇమీడియట్గా రిలీజ్ చేసి ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. ఇంకా కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాథమికంగా ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి సమాచారం కొన్ని ఆగినాయి, కానీ మిగతా 100% ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్నారు. ఆంధ్రుల జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వం తిరిగి జీవం పోస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామచంద్రశేషు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపిస్తూ ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టి పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారని తెలియజేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టుల ద్వారా పరిశ్రమలకు, ప్రజలకు నీటి వసతి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్, ఏపీ, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అని 2014-2019 మధ్య విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి ఆ యొక్క ప్రాజెక్టును పరుగులు పెట్టించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పోలవరం ప్రాజెక్టు దాని తాలూకా ప్రాశస్త్యం, దాని తాలూకా ప్రాముఖ్యత ఏ విధమైనదో ఒక విజనరీ నాయకుడిగా ఆయనకి తెలుసు కాబట్టి వారు దాని మీద ఆ రోజు అంత పెద్ద ఎత్తున శ్రమ పెట్టి పనిచేపించారు. 2019-2024 మధ్య వచ్చినటువంటి ప్రిజనరీ, మరి విజనరీకి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రిజనరీ వచ్చిన తర్వాత కనీస అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, కనీస పరిజ్ఞానం లేనటువంటి ఇరిగేషన్ మంత్రి, ఇద్దరు మంత్రులు చేశారు. ఒక ఆయనేమో అసెంబ్లీలో హేళనగా పర్సెంటా కాదు, వీఆర్ కమిటెడ్, వీఆర్ కంప్లీటెడ్, వీ విల్ కంప్లీటెడ్ అని చెప్పని నేను అసెంబ్లీలో మాట్లాడి 2021 డెడ్ లైన్ పెట్టారు, 2022 డెడ్ లైన్ పెట్టారు, 2023 డెడ్ లైన్ పెట్టారు, 2024 డెడ్ లైన్ పెట్టారు. ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళు మాత్రం ఇంటికి వెళ్ళారు, కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలియదు. ఆ ప్రకటన చేసిన మనిషి కూడా ఏడ ఉన్నాడు ఈరోజు కనపట్లేదు, అది వేరే విషయం. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, మంచిగా సంబరాల రాంబాబు గారు. వారు వచ్చి అది ఎప్పుడు పూర్తవుతుందో మాకు తెలియదు అని చెప్పేసి వారు కనీసం మంత్రిగా బాధ్యత లేకుండా ఏ విధంగా మాట్లాడాడో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. వారి హయాంలో మరి గైడ్ బండ్ దిగిపోవడం కానీ, డయాఫ్రామ్ వాళ్ళు 15 నెలల పాటు పని ఆపేసి, మరి హైదరాబాద్ ఐఐటి వారు కూడా ఈ యొక్క వైసీపీ పాలన వల్ల, వారి నిర్లక్ష్యం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి అనంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల ఆశీర్వాదంతో 164 సీట్లతోటి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అలయన్స్లో ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆయన క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత మరలా దానికి ఒక స్పష్టమైనటువంటి టాప్ ప్రయారిటీగా, ఫస్ట్ ప్రయారిటీగా యొక్క ప్రాజెక్టును తీసుకుని పనులు ప్రారంభించి రికార్డు సమయంలో కేవలం 990 కోట్ల నిధులను వెచ్చించి ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ని పూర్తి చేయటం, పోలవరం ప్రాజెక్టును మరలా గాడిలో పెట్టి పరుగులు పెట్టిస్తున్నటువంటి నేపథ్యం. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అటు గోదావరి జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలం అవడంతో పాటు ఇటు పక్క ఉత్తరాంధ్రకి సాగునీరు అవసరాలు, పరిశ్రమల అవసరాలకు తీర్చేటువంటి అతిపెద్ద ప్రాజెక్టుగా అది మారుతా ఉంది. రాయలసీమకు కూడా ఆ యొక్క ప్రాజెక్టు పనిచేస్తా ఉంది. అంటే జాతీయ ప్రాజెక్టుగా అది రాష్ట్రం అంతా కూడా పనిచేసేటువంటి అతిపెద్ద ప్రాజెక్టు. అందుకోసమే మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆ ప్రాజెక్టుకి ఇబ్బందిగా ఉన్నటువంటి 7 ముంపు మండలాలని కూడా మీరు
ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మొట్టమొదటి క్యాబినెట్లోనే ఆ యొక్క 7 మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేసేటువంటి కార్యక్రమం చేపట్టి అది అయిన తర్వాతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మరి కేంద్రంలో మనకున్నటువంటి అవకాశాన్ని బట్టి కూటమిలో ఉన్న దాని మీద కేంద్రం నుంచి 12,157 కోట్ల రూపాయలని నిధుల్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సాధించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే రివర్స్ టెండరింగ్ అని చెప్పేసానని అయ్యే పనులన్నీ కూడా ఆపేసి ఏ రకమైనటువంటి ప్రాజెక్టు ముందుకెళ్లకుండా 72% 2014-19 మధ్యన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసి పూర్తి చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 2021లో పూర్తి చేస్తాం, 22లో పూర్తి చేస్తాం, 23లో పూర్తి చేస్తాం, 24లో పూర్తి చేస్తాం అన్నటువంటి మనుషులు మినిమం 2% కూడా ఆ పనులు పూర్తి చేయనటువంటి పరిస్థితిలో ఇప్పుడు 90% పైగా పనులన్నీ కూడా పూర్తయ్యి 2027 గోదావరి అఖండ గోదావరి పుష్కరాలు ప్రారంభం కాకముందే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉందని ముఖ్యమంత్రి గారు కానీ జలవనరుల శాఖ మంత్రి రామారెడ్డి గారు చెప్తా ఉన్నారంటే ఈ యొక్క ప్రభుత్వం ప్రాజెక్టు మీద తీసుకున్నటువంటి శ్రద్ధ కానీ, చూపిస్తున్నటువంటి శ్రద్ధ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పెదగర్లపాడు శ్రీ సిమెంట్ విస్తరణ ప్రాజెక్టులపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానందరెడ్డి, పొల్యూషన్ బోర్డు ఇంజనీరు నజియా బేగంతో కలిసి పాల్గొని అభ్యంతరాలపై ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజాభిసేకరణ అనంతరం అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. చాలా మంది దీంతో పాటు మైనింగ్ సంబంధించి ముఖ్యంగా 2 గ్రామాలు ఆచారం ఈ 2 జరుగుతున్న మైనింగ్ వల్ల ఎందుకు నష్టం జరుగుతున్నాయి. అక్కడ ఉన్న హౌసెస్ ఫోటోస్ కూడా చూపించారు. సో దాని గురించి జరుగుతుంది. ఇప్పుడు కాబట్టి దగ్గరలో ఉన్న మైన్స్ నష్టం జరగకుండా చూడాలి చెప్పడం జరిగింది. దీంతో పాటు కొంతమంది కాబట్టి నేను పాటు వచ్చే వారిని గ్రామాన్ని చూసుకొని గ్యాస్ ఎవరెవరికి అన్ని కూడా రాస్తాము వచ్చేటట్టు చూస్తున్నాం. దీంతో పాటు రోగాల నుంచి సేవల నుంచి తప్పకుండా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు డబ్బులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు జరుగుకోవచ్చు. కానీ వచ్చే ఒక సంవత్సరంలో ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ చాలా చేసి దీంతో పాటు
నేను చెప్పిన యాక్టివిటీస్ కూడా ఇండివిజువల్స్ ఉంటే ఇంకా ఇండివిజువల్స్ చేసిన అన్ని ట్రై చేయడం జరిగింది. రైతులకు సంబంధించి కూడా ఆర్థికంగా కాబట్టి అది కూడా వెంటనే పాఠం చేసుకొని ముందు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.